నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పాపువా న్యూ గినియా తెగ వింత ఆచారం, ఆఫ్రికన్ దేశంలో కొనసాగుతున్న సంస్కృతి సంప్రదాయాలు. ఇస్రో 100వ రాకెట్ ప్రయోగం సక్సెస్, నింగిలోకి దూసుకుపోయిన GSLV F-15 రాకెట్. ఏపీలో రేపటి నుంచి వాట్సాప్ గవర్నెన్స్ సేవలు, దేశంలోనే మొదటిసారి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై మండిపడ్డ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పత్రికల్లో అసత్య కథనాలపై సీరియస్. అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి, అధికారులను ఆదేశించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. దేశంలోనే మొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటి నుంచే వాట్సాప్ గవర్నెన్స్ సేవలకు శ్రీకారం చుట్టింది చంద్రబాబు సర్కార్. వాట్సాప్ గవర్నెన్స్ పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రభుత్వం రేపటి నుంచి అందుబాటులోకి తీసుకురానున్న నేపథ్యంలో సీఎం సమీక్షించారు. ఈ సేవలను ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారికంగా ప్రారంభించనున్నారు. మొదటి విడతలో భాగంగా దేవాదాయ, ఎనర్జీ, ఏపీఎస్ఆర్టీసీ, రెవెన్యూ, అన్నా క్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ వంటి వివిధ శాఖల్లో సుమారు 161 సేవలను ప్రవేశపెట్టనుంది. రెండో విడతలో మరిన్ని సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు అధికారులు ప్రెజెంటేషన్ ఇచ్చారు. వాట్సాప్ ద్వారా సేవలను పొందాలనుకునే వారు ఏ విధంగా ఆప్షన్లను ఎంచుకుంటారనే దానిపై సీఎంకు అధికారులు వివరించారు. దేశంలోనే మొదటిసారి వాట్సాప్ గవర్నెన్స్ విధానాన్ని రాష్ట్రంలో ప్రవేశపెట్టనున్నామని, ధ్రువపత్రాల కోసం పౌరులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి ఇక స్వస్తి పలకనున్నామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అదేవిధంగా పౌరుల సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందన్నారు. ఆ దిశగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఫారెన్సిక్, సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేయాలని తెలిపారు. కాగా వాట్సాప్ ద్వారా సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది అక్టోబర్ 22న మెటాతో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ను డిజిటల్ టెక్నాలజీ వినియోగంలో అగ్రగామిగా మార్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్న తరుణంలో పాలన, ప్రభుత్వ సేవలను పౌరులకు వేగవంతంగా అందజేయడానికి ఈ విధానం సులభతరం కానుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ తన అంతరిక్ష ప్రయోగంలో మరో చరిత్రను సృష్టించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి 100వ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. GSLV F-15 రాకెట్ ద్వారా నూతన నావిగేషన్ ఉపగ్రహం NVS-02ను కక్షలో ప్రవేశపెట్టింది. దేశీయంగా అభివృద్ధి చేసిన NVS-02 ఉపగ్రహం భారతీయ ప్రాంతీయ నావిగేషన్ వ్యవస్థ విస్తరణలో కీలక పాత్ర పోషించనుంది. దీని మొత్తం బరువు 2250 కిలోలు ఉండగా 10 సంవత్సరాల పాటు సేవలు అందించనుంది. ఉపగ్రహం జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ కక్షలో విజయవంతంగా ప్రవేశించడంతో భారత నావిగేషన్ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. ఇస్రో చైర్మన్గా నారాయణన్కు ఇదే తొలి ప్రయోగం కాగా ఇది విజయవంతం కావడంతో ఆయన హర్షం వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తల కృషిని అభినందిస్తూ ఈ ప్రయోగం ఇస్రో విజయ యాత్రలో మరో గొప్ప ఘట్టమని తెలిపారు. శ్రీహరికోట నుంచి ఇస్రో మొదటి రాకెట్ 1979 ఆగస్టు 10న నింగిలోకి ప్రయాణించగా దాదాపు 46 ఏళ్ల తర్వాత 100వ ప్రయోగాన్ని చేపట్టి ఘనత సాధించింది. గత 4 దశాబ్దాల్లో ఇస్రో అనేక కీలక ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. GSLV-15 రాకెట్ను ఒకప్పుడు ఇస్రో నాటీ బాయ్ అని పిలిచేది. ఎందుకంటే ఇప్పటి వరకు మొత్తం 16 ప్రయోగాల్లో 6 సార్లు ఫెయిల్ అయ్యింది. 37% ఫెయిల్యూర్ రేటు ఉన్నా కూడా ఇస్రో శాస్త్రవేత్తలు నమ్మకంతో ఈ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. ఈ ప్రయోగంతో ఇస్రో భారత అంతరిక్ష పరిశోధనలో మరొక కీలక మైలురాయిని చేరుకుంది. భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలతో అంతరిక్ష రంగంలో భారత్ తన సామర్థ్యాన్ని మరింత పెంచుకోనుంది. యూపీ మహాకుంభమేళాలో ఏం జరుగుతోంది? ఎందుకు అపశృతి చోటు చేసుకుంది? అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందా? మిడ్నైట్ 2:30 గంటల సమయంలో ఘటన ఎలా జరిగింది? దీనిపై ప్రభుత్వ వర్గాలు ఏమంటున్నాయి? ఇవే ప్రశ్నలు భక్తులను వెంటాడుతున్నాయి. మహాకుంభమేళాలో అపశృతులు కంటిన్యూ అవుతున్నాయి.
మౌని అమావాస్య సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో దాదాపు 15 మంది భక్తులు మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు పలు జాతీయ ఛానళ్లు ప్రకటించాయి. ఘటన తర్వాత వెంటనే బాధితులను సమీప ఆసుపత్రులకు తరలించి వైద్యం చేయిస్తుంది అక్కడి సిబ్బంది. మంగళవారం అర్ధరాత్రి దాటి తెల్లారితే బుధవారం వచ్చింది. మిడ్నైట్ 2:30 భారీ ఎత్తున భక్తులు త్రివేణి సంగమం వద్దకు స్నానాలు చేసేందుకు వచ్చారు. అక్కడ ఏర్పాటు చేసిన బారికేడ్లు విరిగి పడటంతో ఒకరిపై మరొకరు పడిపోయారు. దీంతో ఏం జరుగుతుందో తెలియకపోవడంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. ఘటన విషయం తెలియగానే సహాయక చర్యలు చేపట్టాలని యోగి సర్కార్ అధికారులను ఆదేశించింది. తొక్కిసలాట విషయం తెలియగానే ప్రధాని నరేంద్ర మోదీ సీఎం యోగికి ఫోన్ చేశారు. ప్రస్తుత పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. మరోవైపు తొక్కిసలాట ఘటన కారణంగా అమృత్ స్నాన్ను రద్దు చేసినట్లు అఖారా పరిషత్ మండలి ప్రకటించింది. త్రివేణి సంగమంలో స్నానమాచరించిన తర్వాత భక్తులు అక్కడి నుండి వెళ్లిపోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. గాయపడిన వారి సంఖ్య ఒక్కో టీవీ ఛానల్ వేర్వేరుగా చెబుతోంది. ఈ సంఘటనలో కనీసం 30 నుంచి 40 మంది వ్యక్తులు గాయపడి ఉండవచ్చు. తొలుత తాము 2 బస్సులలో 60 మంది త్రివేణి సంగం ప్రాంతానికి వచ్చాము. అయితే అకస్మాత్తుగా తోసుకుంటూ భక్తులు రావడంతో తాము చిక్కుకుపోయామని కొందరి భక్తుల మాట. ఇదిలా ఉండగా ఫిబ్రవరి 13న ప్రధాని మోదీ పవిత్ర స్నానం కోసం మహాకుంభమేళాకు వెళ్లనున్నారు. జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళాలో ఇప్పటి వరకు 15 కోట్ల మంది పైగా భక్తులు పుణ్య స్నానాలు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సీఎం చంద్రబాబు తానా అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తానా తందానా అని అంటారన్నారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కొన్ని పత్రికలు తనపై నిరాధారణమైన వార్తా కథనాలను ప్రచురిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే సదరు పత్రికలపై పరువు నష్టం దావా కేసులు ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. మీద కూడా వేయడం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాను. మరి ఆయన తానా అంటే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు తందానా అంటాడు. అప్పుడే ఏదో జరిగిపోయింది, మొత్తం దోచేశారు, దీని మీద ఎంక్వైరీ చేస్తా ఉన్నాం, తగిన చర్యలు తీసుకుంటామని చెప్పాడు. ఇదే పెద్ద మనిషి ఎన్నికల ముందే చెప్పాడు 40,000 కోట్లు ఇసుకలో దందా చేశాడు పెద్దిరెడ్డి, 40,000 కోట్లు దోచేశాడని చెప్పారు. మరి ₹1 తినింటే ₹1 దోచేస్తుంటే ఎందుకు కానీ యాక్షన్ తీసుకోలేదని అడుగుతా ఉన్నాను. ఏ విధమైన యాక్షన్ తీసుకోకుండా మా ఫైల్స్ చూస్తే తెలుస్తుంది మీకు ఏం రాశాను నేను అని చెప్పి. మరి ఆ విధంగా రాసినాను కాబట్టి ఈరోజు నన్ను ఏది ఎదిరించలేకుండా దాని గురించి మాట్లాడడం లేదు. ఇదే పెద్ద మనిషి ఆ రోజు ఎన్నికల్లోనే నేను రెడ్ శాండిల్ అంతా కూడా ఎక్స్పోర్ట్ చేశాను, ఆయన చేసిందంతా కూడా నేపాల్లో పట్టుబడింది, దాని మీద మేము అధికారంలోకి వస్తానే చర్యలు తీసుకుంటానని చెప్పాడు ఇదే పవన్ కళ్యాణ్ గారు. మరి నువ్వు ఫారెస్ట్ మంత్రి అయ్యావు, ఉప ముఖ్యమంత్రి అయ్యావు, మరి నేపాల్కి పోయి ఎందుకు గాను అక్కడ ఉన్న రెడ్ శాండిల్ తెచ్చి నేను చేస్తుంటే నా మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదని అడుగుతున్నాను. ఏది కూడా లేకుండా ఒక వ్యక్తిత్వ హననాన్ని చేపట్టే విధంగా ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులందరూ కూడా పనిచేస్తా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని నేను కోరుతా ఉన్నాను. మీ అందరికీ తెలుసు మదనపల్లిలో ఏదో జరిగిపోయిందని చెప్పి చంద్రబాబు ఆ రోజు ఆయనకంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్, చిన్నది వాళ్ళకి వ్యతిరేకంగా వస్తే మమ్మల్ని అందరినీ ఇంకా వ్యతిరేకంగా చూపించే పరిస్థితి. మేమేదన్నా తప్పు చేస్తుంటే ఎందుకు కానీ మీరు యాక్షన్ తీసుకోలేదని అడుగుతా ఉన్నాను. ఏది కూడా లేకుండా ఏదో రకంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేము దొంగలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్యాయాలు చేసింది గత 5 సంవత్సరాల్లో, మేము ఇప్పుడు వచ్చి ఈ రాష్ట్ర ప్రజలను ఉద్ధరిస్తాము అని చెప్పే పరిస్థితి చంద్రబాబు నాయుడు చేపట్టాడు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు విజిలెన్స్ సిబ్బంది నిర్లక్ష్యంతో తిరుమలలో అన్ని అపచారాలే జరుగుతున్నాయని టీటీడీ మాజీ బోర్డు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి పద్మావతిపురంలోని తిరుపతి మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు ప్రపంచ నలుమూలల నుంచి విచ్చేస్తుంటారని, అయితే భక్తులకు సేవ చేయకుండా అధికార పార్టీ నాయకుల సేవలో టీటీడీ సిబ్బంది మునిగిపోయారని అన్నారు. ఇటీవల శ్రీవారి బ్రేక్ దర్శనానికి సాంప్రదాయ దుస్తులతో వెళ్లాలనే నిబంధనలను సైతం టీటీడీ అధికారులు మరియు విజిలెన్స్ సిబ్బంది తిలోదకాలు ఇచ్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. విజిలెన్స్ అధికారుల యొక్క నిర్లక్ష్యం కారణంగా ఒక మహిళ ట్రాక్ ప్యాంటు, టీషర్టు ధరించి శ్రీవారి బ్రేక్ దర్శనానికి వెళ్లారంటే అధికారుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో బట్టబయలైందని అన్నారు.
దర్శనానికి వచ్చేటువంటి వాళ్లకు విఐపి దర్శనాలు, బ్రేక్ దర్శనాలలో సాంప్రదాయ దుస్తులు ధరించాలా అన్నటువంటి నియమ నిబంధనలు చాలా స్పష్టంగా ఉన్నా కూడా ఒక మహిళ ప్యాంటు టీషర్టు వేసుకొని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి దైవ దర్శనం వరకు ఆమె వెళ్తుంటే ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోలేదు అని అంటే విజిలెన్స్ నిద్రపోతోంది. ఆ వెంకన్న చౌదరి అయితే చంద్రబాబు సేవలో తలమునకలైపోయి ఇలాంటి వాటిలతో మనకేం పని, చంద్రబాబు ఆయన అనుయాయులు వస్తే వాళ్ళకు దర్శనాలు చేయిస్తాం అన్నటువంటి దాంట్లో పూర్తిగా పునీతుడైపోయి ఏం జరుగుతోంది కొండ మీద. సరిగ్గా 20 రోజుల క్రితం తొక్కిసలాటలో 6 మంది చచ్చిపోయినారు. లడ్డూ కౌంటర్ దగ్గర అగ్ని ప్రమాదం జరిగింది. ఒక బిల్డింగ్, కొండ మీద బిల్డింగ్ పైనుంచి పడిపోయి ఒక బాలుడు మరణించినాడు. 4 మాడ వీధులలో చెప్పులేసుకొని టీటీడీ ఉద్యోగస్తులే తిరుగుతూ ఉన్నా కూడా అభ్యంతర పెట్టరు. చికెన్, మటన్ బిర్యానీలు అక్కడే కొండ మీదనే రామ్ బగీచా గెస్ట్ హౌస్లోనే స్వామి ఆలయం ముందనే దొరుకుతాయి. మందు తాగుతూ మందు బాబులు పట్టుబడుతున్నారు. మందు నిరాటంకంగా కొండ మీదకి తరలుతోంది. ఎర్రచందనం దొంగలు ఇప్పటికీ వీళ్ళ లెక్కల ప్రకారమే 4 సార్లు పట్టుకున్నారు. ఇది చంద్రబాబు గారి హయాంలో కొండ మీద జరుగుతున్న పాపాల పుట్ట. ఇది తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో త్రాగునీరు అందించే బోర్లు, మోటార్లు మరమ్మతులు చేసి ప్రజలకు సమృద్ధిగా నీరు అందించాలని కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం నగరంలో 48, 49 వార్డులైన జీవకోన, రాజీవ్ గాంధీ కాలనీ, రాఘవేంద్ర కాలనీ, లెప్రసీ కాలనీ, కూరపాటి లేఅవుట్ తదితర ప్రాంతాల్లో కార్పొరేటర్లు అన్న అనిత, అన్న సంధ్య, అనిల్ కుమార్, ఆరోగ్య శాఖ, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి తనిఖీలు చేశారు. పలుచోట్ల నీరు రావడం లేదని, పారిశుద్ధ్య పనులు మరింత మెరుగ్గా చేపట్టాలని ప్రజలు కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా బోర్లు, మోటార్లు మరమ్మతులు చేయించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే మురుగు కాలువలు లేకుండా ఉన్న ప్రాంతాలలో నూతనంగా ఏర్పాటు చేసేందుకు, మరమ్మతులు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు. శ్మశానం శుభ్రంగా ఉంచాలని, గేట్ ఏర్పాటు చేసి ఆకతాయిలు రాకుండా పటిష్ట ఏర్పాట్లు చేస్తామని అన్నారు. రోడ్లపై ఉన్న గుంతలు పూడ్చాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. తడి, పొడి చెత్త వేర్వేరుగా ఇచ్చేలా బహిరంగ మూత్ర విసర్జన చేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని పారిశుద్ధ్య సిబ్బందిని ఆదేశించారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని ఇంజనీరింగ్ అధికారులను కమిషనర్ ఎన్ మౌర్య ఆదేశించారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో పురోగతి, పారిశుద్ధ్యం, పన్నుల వసూళ్లు తదితర అంశాలపై వివిధ శాఖ విభాగాధిపతులతో నగరపాలక సంస్థ కార్యాలయంలో బుధవారం కమిషనర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అలాగే అన్ని సచివాలయ కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగకరమైన పనులను గుర్తించి అనుమతులు మంజూరు చేశామని, ఆ పనులను త్వరగా పూర్తి చేయాలని అన్నారు. పెండింగ్లో ఉన్న అన్ని రకాల పన్నులను సకాలంలో వసూలు చేసి నగర అభివృద్ధికి కృషి చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. నగరంలో పారిశుద్ధ్యం మరింత మెరుగ్గా చేపట్టేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలని, వాటిని తప్పకుండా పాటించాలని, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అందరూ సహకరించాలని అన్నారు. నగరంలో అనుమతులు లేని నిర్మాణాలను, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరగకుండా ప్రణాళికా విభాగం అధికారులు పర్యవేక్షణ చేసి అడ్డుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ అధికారులు సేతు మాధవి, రవి, డీసీపీ మహాపాత్ర, డిఈలు, శానిటరీ సూపర్వైజర్లు తదితరులు ఉన్నారు. పురంధరదాసు ఆరాధన ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. దాస సాహిత్య పితామహుడు శ్రీ పురంధరదాస ఆరాధన మహోత్సవాలలో భాగంగా బుధవారం ఉదయం అలిపిరి వద్ద గల శ్రీ పురంధరదాసుల విగ్రహానికి పలువురు ఘనంగా పుష్పాంజలి ఘటించారు. ముందుగా భజన మండళ్ల సభ్యులు భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి పిఆర్ ఆనంద తీర్థాచార్యులు, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
కరోనా లాంటి విపత్కర పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమ పథకాలతో ప్రజలను ఆదుకున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఎన్నికలకు ముందు సూపర్ 6 పేరుతో అలవిగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలను మోసం చేశారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పసుపులేటి సురేష్, జిల్లా జాయింట్ సెక్రటరీ గోపాలరెడ్డి కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. సూపర్ సిక్స్ అని ఓదరగొట్టడం జరిగింది. నారా లోకేష్ గారు సూపర్ 6 అన్నారు, పవన్ కళ్యాణ్ గారు సూపర్ 6 అన్నారు, పురంధరేశ్వరి గారు సూపర్ 6 అన్నారు. మరి వీళ్ళు అనడం సరిపోదని చెప్పేసి అమిత్ షా గారిని తీసుకొచ్చి సూపర్ 6 అన్నారు. సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి తీసుకొని వచ్చి చెప్పించాలని చూశారు. మరి అప్పట్లోనే గమనించాం, భారతీయ జనతా పార్టీ కొంతమేర మొదట్లోనే గ్రహించి ఈ యొక్క సూపర్ 6లకు దూరంగా ఉండడం అప్పట్లోనే గమనించాం. అప్పటికైనా ప్రజలు అర్థం చేసుకోవాల్సింది. అయినప్పటికీ అందరి దగ్గర సూపర్ సిక్స్ అని ఓదరగొట్టించి చివరికి సూపర్ గా ఆంధ్ర రాష్ట్ర ప్రజలని కూటమి ప్రభుత్వం మోసం చేసింది, వంచింది, దగా చేసింది. నాకున్న అనుభవం ఇక్కడి నుంచి సింగపూర్కు ఉంది, సింగపూర్ నుంచి దుబాయ్కి ఉంది, దుబాయ్ నుంచి అమెరికాకు ఉందని ఏదో కళ్ళబుల్లి మాటలు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఏమి చేయలేను. కేవలం భారతదేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత ప్రజల మన్ననలు కానీ ప్రజల విశ్వాసాన్ని కానీ అత్యంత వేగంగా నేలకు బారులు తీరేట్టుగా పడిపోయింది ఈయన యొక్క కీర్తి ప్రతిష్టలు. ఈయన ఏమి చేయలేడు, ఎందుకురా బాబు మేము మోసపోయినామనే విధంగా ప్రజలు ఈరోజు మాట్లాడుతున్నారు. ఇప్పుడు నిలదీస్తున్నారు. ఏ ఊరికి పోయినా ఏమయ్యా ఈ అమ్మఒడి పథకం రాలేదంటే మీకు పెన్షన్ ఇచ్చినాం కదా, ఏమయ్యా దావోస్ పెట్టుబడి రాలేదంటే మీకు అమ్మఒడి, దేనికైనా ఆవుగతలాగా ఏమి పథకం నిలిచిపోయింది, నిరుద్యోగం నిలిచిపోయింది మీకు పెన్షన్ ఇచ్చినాం కదా, ఏమి రైతు భరోసా మీకు పెన్షన్ ఇచ్చినాం కదా, అన్నింటికీ అదే ఆన్సర్. మీకు కేవలం పెన్షన్ ఇచ్చేదానికే ఈ రోజు ముఖ్యమంత్రిగా మిమ్మల్ని నిలబెట్టలేదు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలో ఉన్న కోమలమ్మ సత్రం ప్రాంగణంలో గల 50 ఏళ్ల నాటి చెట్టు కొమ్మ విరిగి స్థానిక నివాస గృహాలపై పడింది. దీంతో కాలనీ వాసులు భయభ్రాంతులకు గురయ్యారు. ఇది గిరిపురము కోమలమ్మ సత్రం. ఇది వరకు ఈ చెట్లు పడిపోతే కూడా చెప్పినాను మేము, ఆ సార్ వాళ్ళకి అంతా పోయి లోపలే పోయి చెప్పినాను, కానీ వినిపించుకోవాలా. మళ్ళీ వచ్చి వర్షాలు అప్పుడే పడిపోయింది, అది అట్లే ఉన్నది అనేసి మళ్ళీ చెప్పినాను, సరే చేసినారు. వర్షం నిలిచిపోయిన తర్వాత వచ్చి క్లీన్ చేసినారు. అది ఇప్పుడేమంటే ఇప్పుడు చాలాసార్లు పోయి చెప్తానే ఉన్నాను ఆఫీస్లో పోయి, ఇప్పుడు కూడా చెప్పేసి వస్తే కూడా వాళ్ళు ఆ చెట్టు పడిపోయింది, ఇల్లుతో కూడా కూలిపోయింది, మాకు మా వల్ల కావటంలా, ఎన్నిసార్లు చెప్పినా ఇది చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు చెప్తే ఆ సార్ అరుస్తా అన్నాడు, మీరు ఇట్లా వాయిస్ ఇదంతా పెడితే ఎట్లమ్మా, మాకు ఈ విధంగా చేయకూడదు, నేను చేపిస్తానన్నాను. ఎవరో ఒక అబ్బాయి వచ్చి తాగేసి గొడవ చేసినాడు అని అంటే మాకు సంబంధం లేదు సార్, నష్టపోయింది మేము, మాకేదైనా చేయండి సార్ మీరు అని అంటే సరే పంపిస్తానని అని చెప్తాను. చెట్టు పడిపోయింది, రేకులంతా ఇరిగిపోయింది, మా అబ్బాయి లోపల కొనుక్కున్నాడు, భయపడి లేచి బయటకు తెచ్చేసాం మేము. అదే ఇల్లు పైన రేకులతో కూడా ఇరిగిపోయి మొత్తం అట్టే ఉన్నాయి. నువ్వు లోపలికి పోయి చెప్తే వాళ్ళు పట్టించుకోలేదు. అరే రామకృష్ణ గుడి కాడికి పొమ్మని చెప్తా అన్నారు. వాళ్ళు తీసుకోవాలి కానీ మమ్మల్ని పొమ్మన్నారు. మళ్ళీ వాళ్ళు అక్కడ మనమైతే ఆడికి పోలా, ఇక్కడే చెప్తా వచ్చినాము. మున్సిపాలిటీ వాళ్ళకి చెప్తే ఏం చెప్తారు? వాళ్ళు మాకు సంబంధం లేదనేస్తున్నారు. కరెంట్ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు. కరెంట్ వాళ్ళు అసలు సంబంధం లేదంటున్నారా? వాళ్ళు చెట్లు మీరు కొట్టించుకోండి, మీరు మాట్లాడేని అంటున్నారు వాళ్ళు. లంచం ఇవ్వలేదని కక్షతో ఒక వీఆర్ఓ దళితులు సాగు చేసుకుంటున్న మామిడి, కొబ్బరి, మల్బరీ మొక్కలను వీఆర్ఏలను పెట్టి పీకేసిన సంఘటన ఎస్ఆర్పురం మండలం పాతపాలెం హరిజనవాడలో చోటు చేసుకుంది. బాధితులు బుధవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట పీకేసిన మొక్కలతో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితులు నాగయ్య, ద్రాక్షాయిని మాట్లాడుతూ పాతపాలెం గ్రామ సమీపంలో కొంత భూమిలో కొబ్బరి, మామిడి, మల్బరీ పంటలు వేసుకొని 30 ఏళ్లుగా జీవనం చేస్తున్నట్లు తెలిపారు. తమకు ఇదివరకు ప్రభుత్వం మంజూరు చేసిన పట్టాదారు పాసు పుస్తకాలు, రికార్డులు ఉన్నాయని తెలిపారు. అయితే ఆన్లైన్లో భూమిని నమోదు చేయాలంటే ప్రస్తుతానికి 50,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. బాధితులు మొదటిసారి 50,000 రూపాయలు, తిరిగి 50,000, మొత్తం 1,00,000 రూపాయలు ఇచ్చి తమ భూమిని రికార్డులకు ఎక్కించాలని కోరగా తిరిగి తహసీల్దార్కు ఇవ్వాలని వీఆర్ఓ చంద్రబాబు, వీఆర్ఏ శివకుమార్ డిమాండ్ చేసినట్లు తెలిపారు. అంత డబ్బు ఇచ్చుకోలేమని చెప్పారు బాధితులు.
ఓం శక్తి ఆలయానికి వెళ్ళగా ఎవరూ లేని సమయాన్ని గమనించిన వీఆర్ఓ కొంతమందిని వెంట తీసుకుని వెళ్లి పొలంలో సాగు చేసుకుంటున్న మొక్కలను పీకేసినట్లు బాధితులు ఆరోపించారు. లక్షలాది రూపాయలు వెచ్చించి సాగు చేసిన పంట పీకేయడంతో బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ మేరకు జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్కు ఫిర్యాదు చేశారు. ఒక పారి వచ్చే మేము పటా తీసిస్తామని చెప్పి 50,000 ఒక పారి ఇచ్చిన, తలారికి 50,000 ఇచ్చిన. వీఆర్ మళ్ళీ వచ్చే మీరు చేసి లేదని అడిగితే మళ్ళీ 1,00,000 రూపాయలు ఇస్తే చేస్తానని అన్నాడు. లేదు మా చేత అంత లేదు అంటే 50,000 ఇచ్చినాడు. ఆ 50,000 అడిగినాడు, 50,000 ఇస్తే వాళ్ళు ఏదో అప్పుడు దానికి పటాది ఇచ్చినారు. ఆ పటాను మా చేత ఇవ్వకుండానే మేము అడిగితే గట్టి మాట్లాడితే నువ్వు ఆడిపోతా పోరమ్మ, వస్తే మా దగ్గరికి వస్తుంది, ఆ పటా నీ దగ్గరికి ఎట్ట వస్తుంది చూస్తామనేసి మా మీద దౌర్జన్యం చేసినారు. చేసి ఇప్పుడు అట్టగట్ట ఇటు కాదనేసి మళ్ళీ వచ్చి 50,000 అడిగినారు. మా దగ్గర లేదని చెప్పినాము. దౌర్జన్యం చేసి మా మందికి ఎగబడి వచ్చినారు. వచ్చి ఈ వీఆర్లో కలెక్టర్ గారు పెరికేమని చెప్పినారు, చెట్లు ఎంఆర్ పెరికేమన్నారు అట్ట అని చెప్పేసి వచ్చి ఫిబ్రవరి 25న జరిగే ఆటో కార్మికుల మహాసభను జయప్రదం చేయాలని సిపిఐ నాయకులు రాధాకృష్ణ తెలిపారు. తిరుపతి బైరాగపట్టణంలోని గంధంనేని శివయ్య భవన్లో 2వ ఆటో వర్కర్స్ యూనియన్ మహాసభకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని అన్నారు. పోలీసులు ఆటో కార్మికులపై విపరీతంగా ఫైన్లు విధించడం మానుకోవాలని, కూటి కోసం కోటి విద్యలు అన్న చందంగా ఆటో కార్మికులు తమ కుటుంబాలను పోషించుకునేందుకు ఆటోలు నడిపి జీవనం సాగిస్తుంటే పోలీసులు మాత్రం వారిపై చలాన్ల పేరుతో దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ మహాసభలో ఆటో కార్మికుల సమస్యలపైన సుదీర్ఘంగా చర్చించి ఆ సమస్యల పరిష్కారం కోసం ఆ మహాసభలో కొన్ని తీర్మానాలు తీసుకొని మొట్టమొదటి తీర్మానాన్ని ఆటో కార్మికులకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, రుణాలు లేని వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని చెప్పని, ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాలు ఏర్పాటు చేయాలని చెప్పని, ట్యాక్సీని నిమితిపతిగా చేయాలని చెప్పని అనేక సమస్యలపైన ఆ మహాసభ చర్చించుకోబోతున్నాం. కావున ఈ తిరుపతిలో ఉండే ఆటో డ్రైవర్లందరూ కూడా ఫిబ్రవరి 25వ తారీఖున తిరుపతిలో ఉండే ఆటో డ్రైవర్లు కూడా తలరావని చెప్పని ఏఐటీసీగా మేము పిలుపునిస్తా ఉన్నాం. సిపిఎం 27వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా కమిటీ సభ్యులు జయచంద్ర గోడపత్రికలను ఆవిష్కరించారు. భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ రాష్ట్ర మహాసభలు నెల్లూరులో ఫిబ్రవరి 1, 2, 3న జరగనున్నాయని, అందుకు సంబంధించిన రాష్ట్ర మహాసభల గోడపత్రికలను ఆవిష్కరించి జయప్రదం చేయాలని జయచంద్ర కోరారు. ఈ సందర్భంగా జయచంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయడంలో వైఫల్యం చెందిందని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఈ మహాసభలలో చర్చించనున్నట్లు తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం జన్మదిన వేడుకలను రేణిగుంట, ఏర్పేడు మండలాలలో ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం పుట్టినరోజును బుధవారం రేణిగుంటలోని బస్టాండ్లో ఏర్పేడు వైఎస్ఆర్ విగ్రహం వద్ద పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ముందుగా వైఎస్ఆర్సీపీ నాయకులు శాల్వాతో సత్కరించిన అనంతరం కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సంఘం అధ్యక్షుడు నల్లపాలెం శివయ్య, డాక్టర్ జనార్దన్, డాక్టర్ బాబు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు పేరున డాక్టర్ గారి తరఫున మేము హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన డాక్టర్ గారికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇలాగే 2 నూరేళ్లు ఆయన ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ కూడా కృతజ్ఞతలు. ఈరోజు బర్త్డే చేసుకుంటూ అందరూ కూడా బర్త్డేలు చేస్తారు. బర్త్డే చేసి 4 బ్యానర్లు కట్టేసినంత మాత్రాన బర్త్డే కాదు. నేనేం చేశాను, ప్రజలకి ఏం చేశాను, ప్రజల్లో నా పేరు, ప్రజల్లో నుంచి వచ్చే అభిమానాలే ఈరోజు నిలబడతాయి. కాబట్టి సిపాయి సుబ్రహ్మణ్యానికి శ్రీకాళహస్తి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఆశీర్వాదంతో ఈరోజు ఎమ్మెల్సీగా ఈరోజు సిపాయి సుబ్రహ్మణ్యం ఈరోజు బర్త్డే కాళహస్తిలో ఈసుకుని ఆశీర్వాదం, కాళహస్తిని ఈసుకుని నమ్ముకుంటే ఎప్పుడైనా మంచి చేస్తారనే దానికి సిపాయి సుబ్రహ్మణ్యానికి ఈ వైఎస్ఆర్ పార్టీలో ఎమ్మెల్సీ ఇవ్వటం, ఆయన ఈరోజు పెద్దవాణి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎక్స్ఎమ్మెల్యే అయినటువంటి బిఎఫ్ మసూద్ రెడ్డి గారి ఆశీస్సులతో ఆయన ఎమ్మెల్సీ అయిన సందర్భంగా కూడా మాకందరికి కూడా చాలా సంతోషం.
అదేవిధంగా ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం గౌడ కులస్తులకు జిల్లాకు 10 మద్యం షాపులు కేటాయించడంపై జిల్లా కేంద్రమైన చిత్తూరులో గౌడ కులస్తులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మద్యం షాపులు కేటాయించడంపై బుధవారం పాలాభిషేకం చేసి ప్రభుత్వానికి హర్షం వ్యక్తం చేశారు. మాకు 20% ఇస్తామనేసి 10% ఇచ్చినారు. అయినా 20%కి నెక్స్ట్ పోరాడి 20% గెలుచుకుంటాము. ఈ అవకాశము ఏ గవర్నమెంట్ చేయలేని అవకాశం. 50% రెంటాలతో ప్రతి ఈత కులస్తుడు కార్మికుడు కళ్ళు గీసి వాళ్ళు ఫ్యామిలీ పోషించలేక అందుకని మా కులస్తులకనే 10% రిజర్వేషన్ ఇచ్చి 50% రెంటల్ చేసి అందరూ కలుపుకొని చేయకపోవాల్సిందిగా మా గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు చెప్పినారు. ఈడిగా కులస్తులకు మాత్రమే రిజర్వేషన్ చేయాలని, మిగతా ఏ కులాలు కూడా ఇక్కడ లేవని కూడా మేము ఈ సభాముఖంగా ఈ ప్రభుత్వానికి వినిపిస్తున్నాం. కాబట్టి మాపై దయవుంచి ఈ గౌడులు ఆర్థికంగా బలోపేతం చేయాలన్నా మీరు ఈ ఈడుగులకే ఈ జిల్లాలో అన్ని షాపులు కూడా కేటాయించాలని కూడా ఉత్తర్వులు వెంటనే మంజూరు చేయాలని కూడా మా గౌడు సంఘం తరఫున మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం. అమావాస్య సందర్భంగా బుధవారం శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. పుష్యమాసంలో వచ్చే అమావాస్యను మౌని అమావాస్య అని, చిల్లంగి అమావాస్య అని అంటారు. తమిళంలో మాత్రం తాయి అమావాస్యగా పిలుస్తారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయానికి సమీపంలోని భరద్వాజ తీర్థానికి తీసుకువెళ్లి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. ఆ తర్వాత అలంకరణ చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఉత్సవమూర్తులతో పాటు వేల మంది భక్తులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. సాయంత్రం ఉత్సవమూర్తులను పట్టణంలో ఊరేగింపు జరిపి తిరిగి ఆలయంలోకి తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తల్లి బృందమ్మ, దేవస్థానం ఈవో బాపిరెడ్డి, సహాయక కమిషనర్ కస్తూరి, ఏఈఓలు లోకేష్ బాబు, నాగభూషణం యాదవ్, ఆలయ ఇన్స్పెక్టర్ హరిబాబు యాదవ్ కూడా పాల్గొన్నారు. 50 సంవత్సరాలుగా వ్యవసాయం కొనసాగిస్తున్న భూమికి భూపరిహారం చెల్లించి విస్తరణ పనులు చేపట్టండని బాధిత రైతు ఆవేదన చెందారు. రేణిగుంట విమానాశ్రయం విస్తరణ పనుల్లో భాగంగా రైతు సాగు చేసుకుంటున్న భూమికి అధికారులు ఎటువంటి నష్టపరిహారం చెల్లించకుండా విమానాశ్రయం విస్తరణకు పనులు చేపడుతున్నారని బుధవారం మీడియా ముందు రైతు వెంకట సుబ్బారెడ్డి తన ఆవేదన వ్యక్తం చేశారు. ఆడి కలెక్టర్ దగ్గర పోతే ఎంఆర్ఓ దగ్గర బాగుంటాడు, ఎంఆర్ఓ పోతే ఆర్డీఓ దగ్గర బాగుంటారు. ఇట్లా తిరుగుతూ 2015 మళ్ళీ 72 సెంట్లకి నోటీస్ ఇచ్చారు మనోహర్ సార్, ఎంఆర్ఓ సార్. దీనికి ఇవ్వాల. మళ్ళీ ఇప్పుడు 24 11 సెంట్లు కావాలని మళ్ళీ సర్వే చేసి యాంగిల్ నట్టున్నారు. అలా దేనికి కాంపన్సేషన్ ఇకనే ఈ పొద్దు వచ్చి మాకు ఎమర్జెన్సీ వరకు పెద్ద ఫ్లైట్ దిగాల, మేము రేకులు అడ్డుకట్టుకుంటాము అనేసి వచ్చారు. నాకు కాంపన్సేషన్ ఇచ్చే వరకు నేనేమి గవర్నమెంట్ ప్రయోజనాలకు నేను భూమిని ఇవ్వనడడం లే. నా ల్యాండ్కి నష్టపరిహారం చెల్లించిన తర్వాతనే నా భూమి మీరు స్వాధీనం చేసుకోండి. చలికాలంలో తల్లులు చిన్నపిల్లల విషయంలో అజాగ్రత్త వహించకుండా అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ అర్చన తెలిపారు. ఫ్యామిలీ గురించి ఆలోచించే వాళ్లకు ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వారికి చలికాలం చాలా టఫ్ టైం. పిల్లలతో బయటకు వెళ్ళాలన్నా, పిల్లలకు బట్టలు వేయాలన్నా, పిల్లల కోసం తినేవి కొనాలన్నా 1కి 10 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే వాతావరణం ఎఫెక్ట్ అలా ఉంటుంది. మరి తప్పకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే వాళ్ళు సేఫ్గా ఆరోగ్యంగా ఉండగలరు. వారిని పెంచే క్రమంలో మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు సరైనవేనా, ఇంకా వారి కోసం ఏమైనా మిస్ అవుతున్నారా అన్న సంకట స్థితి ప్రతి ఒక్కరికి ఉంటుంది. శీతాకాలంలో శరీరం కప్పి ఉంచేలా దుస్తులు ధరించాలి. అలా చేసే సమయంలో మీ శిశువు వెచ్చగా సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోవడం కూడా ఎంతో ముఖ్యం. అదనపు వెచ్చదనం సమకూరేందుకు మృదువైన, శ్వాసకు ఇబ్బంది కలిగించని స్వెట్టర్లు వాడండి. అంతేకాకుండా కాలికి సాక్సులు, తలకి టోపీ పెట్టడం మర్చిపోకండి. వారి మెడ, వీపు భాగంలో ఉష్ణోగ్రతను బట్టి వారికి వెచ్చగా ఉందో లేదో చెక్ చేసుకుంటూ ఉండండి. శీతాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలలో ఇది మొదటిది. శీతాకాలం గాలి కాస్త చల్లగా ఉంటుంది. ఇది చర్మం పై పొరపై దుష్ప్రభావం చూపిస్తుంది. ఫలితంగా అది పొడిగా పగుళ్ళు వచ్చినట్లుగా మారుతుంది. ఈ సమస్య రాకుండా ఉండేందుకు చిన్నారులను హైడ్రేటెడ్గా ఉంచేందుకు ప్రయత్నించండి.
మృదువైన సువాసన లేని రసాయన రహిత మాయిశ్చరైజర్ రాయడం ద్వారా వారి చర్మం పొడిబారకుండా చూసుకోవచ్చు. చిన్నారుల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన మాయిశ్చరైజర్లు వాడడం మంచిది. స్నానం చేయించే సమయంలో మరీ ఎక్కువ వేడి నీటిని వాడకండి. గోరువెచ్చని నీటిని వాడితే సరిపోతుంది. శీతాకాలంలో పిల్లలకు దగ్గు, జలుబు వంటి శ్వాస ఇబ్బందులు తలెత్తుతుంటాయి. ఈ సమస్యలను ముందుగానే పసిగట్టడానికి వారి శ్వాస తీరును గమనిస్తూ ఉండండి. శ్వాసకోశ సమస్యలు తీవ్రతరం కాకముందే స్పందించడం వల్ల చిన్నారుల పరిస్థితిని ముందుగానే కాపాడుకోవచ్చు. శీతాకాలంలో శిశువుని జాగ్రత్తగా చూసుకోవడంలో ఇది రెండో ఉత్తమ మార్గం. కొబ్బరి నూనె వంటి సున్నితమైన నూనెలు వాడుతూ క్రమం తప్పకుండా మీ బిడ్డకు మసాజ్ చేస్తూ ఉండండి. అలా చేయడం వల్ల వారిలో రక్త ప్రసరణ మెరుగై చర్మాన్ని తేమగా ఉంచుతుంది. అంతేకాకుండా తగిన విశ్రాంతిని కూడా అందిస్తుంది. మసాజ్ తరచూ చేస్తూ ఉండడం వల్ల రాత్రుళ్ళు బాగా నిద్రపోగలుగుతారు. మసాజ్ చేసేటప్పుడు పిల్లలకు ఎక్కువ ఒత్తిడి కలిగించకూడదని గుర్తుంచుకోవాలి. చిన్నారులను వెచ్చగా ఉంచాలనే తాపత్రయంతో పొరపాటున వారికి ఎక్కువ వేడి కలిగేలా చేయకండి. అలా చేయడం వల్ల కొందరు శిశువుల్లో మరణాలు కూడా సంభవించిన పరిస్థితులు ఉన్నాయి. దానికి బదులుగా వారిని ఆరుబయట తిప్పడం ద్వారా వేడిగా ఉంటారు. చిన్నారులు శిశువులపై వేడిగా ఉంచేందుకు బరువైన దుప్పట్లు వేయకండి. వీటి ఫలితంగా వారు ప్రశాంతంగా నిద్రపోకపోగా కొన్నిసార్లు శ్వాస సమస్యలు కూడా కలగవచ్చు అని చిన్నపిల్లల వైద్య నిపుణురాలు డాక్టర్ అర్చన తెలిపారు. ఇంట్లో పెద్ద పిల్లల నుంచి పిల్లలకు వచ్చే ఛాన్సెస్, స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి పెద్ద పిల్లలకు ఒకవేళ అట్లా ఏదైనా దగ్గు జలుబు లాంటివి ఏదైనా ఉంటే ఇనీషియలీ అండ్ వెరీ క్విక్లీ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసేసుకోండి. ఒకటి వాళ్ళ నుంచి స్ప్రెడ్ అవ్వడం అనేది ఒకటి స్టాప్ చేస్తూ, ఈ కాలంలో కొంచెం మధ్యాహ్నం చూసేసరికి కాస్త ఎండ ఉండేసరికి చల్లగా ఉండేటువంటివి ఎక్కువ కోరుకుంటుంటారు పిల్లలు. కాబట్టి ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, ఐస్ క్రీమ్స్ ఇట్లాంటివన్నీ కూడా కొంచెం అవాయిడ్ చేసేసుకుంటూ 1 or 2 days చూడండి. దగ్గు ఇది తగ్గలేదు అట్లాంటిదైతే ఇమీడియట్లీ మెడికల్ అటెన్షన్ సీక్ చేసుకున్నారంటే ఊపిరితిత్తులకు సంబంధించినంతవరకు ఎక్కువ సివియారిటీ పోకుండా జస్ట్ దగ్గు జలుబు ఇక్కడతోనే అయ్యి తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 83,530 రూపాయలు. 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం ధర 7,608 రూపాయలు. 1 కేజీ వెండి ధర 93,000 రూపాయలు. 1 గ్రామ్ రీటైల్ వెండి ధర 96 రూపాయలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాపువా న్యూ గినియా తెగ వింత ఆచారం. ఆఫ్రికన్ దేశంలో కొనసాగుతున్న సంస్కృతి సంప్రదాయాలు. ఇస్రో 100వ రాకెట్ ప్రయోగం సక్సెస్. నింగిలోకి దూసుకుపోయిన GSLV F-15 రాకెట్. ఏపీలో రేపటి నుంచి వాట్సాప్ గవర్నెన్స్ సేవలు దేశంలోనే మొదటిసారి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై మండిపడ్డ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పత్రికల్లో అసత్య కథనాలపై సీరియస్. అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి. అధికారులను ఆదేశించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.